హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ నీట్‌కి సంబంధించి మనకేదైతే ఏపీ కాదు. సో, మొత్తం నీట్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్‌డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిట్టింగ్ ఫర్ అప్లికేషన్స్ నీట్ అని చెప్పి అయితే ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే లింక్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారండి. నీట్ 2025 అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అని చెప్పేసి 2 లింక్స్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ దీని అర్థం ఏంటి అనుకున్నట్లయితే మీకు సిటీ ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేశారండి. సో, మీరు కౌన్సెలింగ్‌కి అప్లై ఎగ్జామ్‌కి ఒక అప్లికేషన్ అనేది పెట్టుకుంటున్నప్పుడు, మీరు ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటారు కదా! అయితే మీరు ఎగ్జామినేషన్‌కి సంబంధించి కొన్ని సిటీస్ అయితే పెట్టుకుంటారు. అయితే మీరు పెట్టుకున్న దాన్ని బట్టి సో, మీకు ఎక్కడ ఏ సిటీలో వచ్చిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో, మీరు పెట్టుకున్న సిటీస్‌లో ఇన్ కేస్ మీకు దూరంగా వచ్చిన సిటీ అయినట్లయితే, మీరు ముందుగానే టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని రెడీగా ఉంచుకుంటారని చెప్పేసి, ఆ రోజు జర్నీకి ముందుగా రెడీ అవుతారని చెప్పేసి, మనకు దీనికి సంబంధించి అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అయితే ఇస్తున్నారండి. సో, ఇక్కడ ఏమైతే ఉంటదో సో, మీకు ఏ సిటీలో ఏ రోజు, ఏ టైంకి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారని జెప్పేసి ఫుల్ క్లారిటీ ఇస్తారనమాట. మరి ఆ రోజు ఆ సిటీలో ఏంటంటే ఏదో ఒక సెంటర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం తీసుకున్నట్లయితే, నాకు విశాఖపట్నం వచ్చినట్లయితే, ఆ విశాఖపట్నంలో నాకు ఏదో ఒక సెంటర్ అయితే ఇస్తారు. బట్ ఇన్ కేస్ నేను విశాఖపట్నంలో ఉంటూ, నాకు విజయనగరం, కాకినాడ లేకపోతే వేరే డిస్ట్రిక్ట్‌లో వచ్చినట్లయితే, వేరే సిటీస్‌లో వచ్చినట్లయితే, హైదరాబాద్ సిటీస్‌లో వచ్చినట్లయితే, అక్కడికి నేను చార్జెస్ మొత్తం కూడా రెడీగా ఉంచుకుంటానని జెప్పేసి సో, నాకైతే వచ్చిందనమాట. దీంతో పాటే లాస్ట్‌లో మీకు డ్రెస్ కోడ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. సో, అసల ఎగ్జామ్ ఏ రోజు ఉండబోతుంది. అలాగే ఈ యొక్క ఇదేనా మనకి అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి కూడా మీకు క్లారిటీగా ఇస్తాను. సో, ముందుగా మీరు దీనికి సంబంధించి సో, ఇక్కడ లింక్ మీద క్లిక్ చేసి, మీ అప్లికేషన్ నంబర్, మీ పాస్వర్డ్, మీ క్యాప్చా ఎంటర్ చేసి, సబ్మిట్ కొట్టి, అక్కడ మీ సిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందనమాట. అక్కడికైతే వెళ్లి చెకౌట్ చేసుకోవచ్చు. మరి దాంతో పాటే మీరు ఆ నెక్స్ట్ ప్రాసెస్‌లో ఏంటి అనుకున్నట్లయితే, మీకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడొస్తుందో నేను చెప్తానండి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! అయితే సిటీ ఇన్ఫర్మేషన్‌కి, అడ్మిట్ కార్డ్‌కి చిన్న తేడా అయితే ఉందండి. అడ్మిట్ కార్డ్ అంటే మీకు హాల్ టికెట్ అనమాట. సో, దాన్ని మీరు ఎగ్జామినేషన్ సెంటర్ పట్టుకెళ్తారు. సిటీ ఇన్ఫర్మేషన్ అనేది మీరు పట్టుకెళ్ళరనమాట. చూస్తున్నారు కదా! క్లారిటీ ఇచ్చారు. ఓకే. దీంతో పాటే మనకి ఎనీ 2025 అనేది పెన్ అండ్ పేపర్‌తో అయితే ఉండబోతుందనమాట. సో, అంటే మనకిక్కడ ఓఎంఆర్ షీట్ అయితే మాక్సిమం అయితే ఇస్తారు. మనకి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామినేషన్ డేట్ 4థ్ మే 2025 టైమింగ్ 2 పీఎం నుంచి 5 పీఎం వరకైతే ఇస్తారనమాట. సో, మనకి అప్రాక్సిమేట్‌గా 552 సిటీస్ అయితే ఇచ్చారు కాబట్టి, సో, మీకు అందులో మీరేం పెట్టుకున్నారో ఆ సిటీస్‌ని బేస్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న సిటీస్‌ని బేస్ చేసుకొని, మీరు పెట్టుకున్న టైమ్‌ని బేస్ చేసుకొని మీకైతే సిటీ అయితే అలొకేట్ చేస్తారండి. సో, అదే మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. సో, దాంతో పాటే మీరు ఖచ్చితంగా ఒకటి నీట్ అడ్మిట్ కార్డ్, మీ యొక్క ఒరిజినల్ ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్, కొన్ని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ సో, అవన్నీ పట్టుకెళ్ళినట్లయితే మీకు దానికి సంబంధించి అలా అయితే చేస్తారనమాట. దాంతో పాటు డ్రెస్ కోడ్ సంబంధించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. సో, ఇక్కడ మనకి నీట్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లు అయితే మనకు ప్రొవైడ్ చేశారండి. డ్రెస్ కోడ్‌కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో, వాళ్ళు చెప్తుంది ఏంటి అనుకున్నట్టయితే, మీకు ఎగ్జామినేషన్ సెంటర్‌కి మీరెళ్ళే ముందు, సో, అక్కడ హైలీ సెన్సిటివ్ మెటల్ డిటెక్టర్‌తో మీకు స్కాన్ చేస్తారనమాట. సో, దాని అర్థం ఏంటి అనుకున్నట్లయితే, మీరేమైనా కెమెరాస్ గాని, ఏమైనా మైక్స్ లాంటివి పట్టుకెళ్ళినట్లయితే, సో, అవి మీరు డిటెక్ట్ అయితే చేస్తాయని చెప్పేసి వాళ్ళు ముందుగానే అయితే మీకు చెప్తారండి. సో, వాళ్ళిక్కడ రిజెక్ట్ కొడుతున్న ఏంటేంటి అంటే, ఏ ఐటెమ్స్‌ని వారు అలౌ చేయరని చెప్పేసి, వాళ్ళొక క్లారిటీ అయితే ఇచ్చారు. ఎనీ ఐటెమ్ టెక్స్చువల్ మెటీరియల్ ప్రింటెడ్ ఆర్ రిటెన్ ఏది కూడా మీ దగ్గర ప్రింట్ అయింది, రిటర్న్ అయింది కూడా అక్కడేది ఉండకూడదనమాట. అలాగే బిట్స్ ఆఫ్ పేపర్, ఈ చిట్టీ లాంటివైతే ఏవి ఉండకూడదు. జామెట్రీ బాక్స్ లేకపోతే పెన్సిల్ బాక్స్ ఏమి వద్దు. ప్లాస్టిక్ పౌచెస్ చాలా మంది అమ్మాయిలు తీసుకెళ్తారు కదా! ప్లాస్టిక్ పౌచెస్. సో, అవేం పట్టుకెళ్ళకండి. ఒక పెన్ కూడా అక్కడే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో, దాంతో పాటే వాళ్ళక్కడ మీకు కాలిక్యులేటర్ కూడా అలౌ చేయరు. పెన్ కూడా అలౌ చేయరు. స్కేల్ లాంటిది లేకపోతే రైటింగ్ ప్యాడ్, ప్లాంక్ అంటారు కదా! సో, పెన్ డ్రైవ్స్, ఎరేజర్స్, కాలిక్యులేటర్స్, లాక్ టేబుల్స్ మీరేమైనా లాక్ టేబుల్స్ పట్టుకుంటే అవి కూడా ఏమి అలౌ కాదు. మీరు ఓన్లీ ఉత్తి చేతులతో అయితే వెళ్ళాలనమాట. సో, అలాగే ఎలక్ట్రానిక్ పెన్ ఇంకా స్కానర్ లాంటి ఆబ్జెక్ట్స్ కూడా మీకు ఎలక్ట్రానిక్ పెన్ లాంటివి కూడా మీకు నాట్ అలౌడ్. అలాగే కమ్యూనికేషన్‌కి సంబంధించి కూడా మీరు మీ మొబైల్ ఫోన్స్ కూడా మీకు నాట్ అలౌడ్ అండి. సో, మీరు మొబైల్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్, ఇయర్ ఫోన్స్ సో, అక్కడ మీకు హెల్త్ బ్యాండ్స్ ఏమైనా ఉన్నట్లయితే చాలా మంది పెట్టుకుంటారు కదా! స్మార్ట్ వాచెస్ లాగా. సో, అవి కూడా నాట్ అలౌడ్ అని చెప్పారు. అలాగే వాలెట్, గోగుల్స్, హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్స్, క్యాప్స్ ఎక్సెట్రా. చాలా మంది అబ్బాయిలు బెల్ట్స్ ఇంకా క్యాప్స్ పెట్టుకొనొస్తారు. అవి కూడా నాట్ అలౌడ్. అలాగే అబ్బాయిలు వాలెట్ కూడా పెట్టుకుంటారనమాట. అమ్మాయిలు గాని, అబ్బాయిలు కూడా అవి కూడా నాట్ అలౌడ్. గోగుల్స్ కూడా మనకి స్పెక్టికల్స్ లాంటివి హై లెన్స్ లాంటివైతే
గూగుల్స్ నాట్ అలౌడ్ అనమాట. సో, అలాగే మనకి హ్యాండ్ బ్యాగ్స్ అండి. సో, ఎవరైనా అమ్మాయిలు హ్యాండ్ బ్యాగ్స్ వచ్చినట్లయితే అవి కూడా నాట్ అలౌడ్ అనమాట. సో, వాచెస్ కూడా ఓకే. రిస్ట్ వాచెస్ కానీ, బ్రేస్లెట్స్ కానీ, ఓకే. కెమెరాస్ గానీ, సో, అలాంటి ఏవి కూడా నాట్ అలౌడ్ అండి. అలాగే ఆర్నమెంట్స్ ఇంకా మెటాలిక్ ఐటెమ్స్. సో, ఇక్కడ ఆర్నమెంట్స్ అంటే చాలా మందికి ఇక్కడ మనకి ఐడియా అయితే ఉండదు. సో, ఆర్నమెంట్స్ అంటే మీరు ముక్కుకు పెట్టుకునేవి గానివ్వండి, లేకపోతే చెవులకు పెట్టుకునేవి గానివ్వండి. సో, ఇలాంటి ఆర్నమెంట్స్ అయితే వాళ్ళు అలౌ అయితే చేయరనమాట. మెటాలిక్‌కి సంబంధించి సో, ఏవైనా వెండి గాని, బంగారం గాని సో, ఏమి అయితే వాళ్ళు అలౌ అయితే చేయరు. సో, సో, ప్లాస్టిక్ మనకు సంబంధించి ఏవైతే రోల్డ్ గోల్డ్స్ లాంటి ఆర్నమెంట్స్ ఉన్నా సరే, అవి కూడా వాళ్ళైతే అలౌ అయితే చేయరని చెప్పేసారు. సో, దీంతో పాటు ఫుడ్ ఐటెమ్స్ కూడా మనకి ప్యాకెట్ గాని, ఓపెన్డ్ గాని ఫుడ్ ఐటెమ్స్ కూడా మీరు తీసుకెళ్ళకూడదు. సో, లేస్ ప్యాకెట్లు లాంటివి పట్టుకెళ్ళిపోకండి. అక్కడ ఇవ్వరు. మీకు తీసుకెళ్ళకూడదు కూడా. సో, వాటర్ బాటిల్ కూడా అలౌ చేయరు. అక్కడ మీకు వాటర్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ట్రాన్స్‌పరెంట్ బాటిల్ అడుగుతారు చాలా మంది. అది కూడా మీరు పట్టుకెళ్ళకూడదు. ట్రాన్స్‌పరెంట్ బాటిల్ కూడా మీరు పట్టుకెళ్ళకూడదు. సో, అలాగే ఎనీ అదర్ కమ్యూనికేషన్ అన్‌ఫెయిర్ మీన్స్ బై హ్యాండ్లింగ్ కమ్యూనికేషన్ డివైసెస్ లైక్ మైక్రోచిప్, కెమెరా, బ్లూటూత్ డివైసెస్ ఎక్సెట్రా. ఓకే. సో, ఇక్కడ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మైక్రోఫోన్ గాని, మీ ఒక బ్లూటూత్ హెడ్‌సెట్స్ కానీ, బ్లూటూత్ డివైసెస్ గానీ, సో, ఇలాంటి చిన్న లైక్ పెన్ కెమెరాస్ లాంటివి గానీ, లేకపోతే ఏంటి బటన్ కెమెరాస్ లాంటివి కూడా సో, అవేవి కూడా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. సో, ఇన్ కేస్ వాళ్ళు చెకింగ్ కూడా చేస్తారంటే, సో, ఒకసారి పిలిసి మీరు 1 అవర్ ముందు వాళ్ళు లోపలికెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం వెరిఫై చేసుకుంటారు. సో, అవన్నీ కూడా అసలు ఏంటి మీకు చిన్న డౌట్ వచ్చినా సరే, వాళ్ళకైతే పక్కకైతే పిలిచి నీట్‌గా తీసుకుంటారు కాబట్టి, సో, మంచిగా డ్రెస్ కోడ్ అయితే మెయింటైన్ చేయండి. సో, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనుకున్నట్లయితే, నో అరేంజ్‌మెంట్స్ విల్ బి మేడ్ ఎట్ ద సెంటర్స్ ఆఫ్ కీపింగ్ ఆర్టికల్స్ ఓకే. ఐటెమ్స్ బిలాంగింగ్ టు క్యాండిడేట్స్ అని చెప్పేసి. సో, ఇక్కడ మీరు పైన చెప్పినట్టుగా మీరు ఇన్ కేస్ మీరు బెల్ట్ గాని, హ్యాండ్ బ్యాగ్స్ గాని, వాలెట్స్ గాని తీసుకొచ్చి కెమెరాస్ గాని, బ్లూటూత్ డివైసెస్, ఫోన్స్ ఆర్ సంథింగ్ వాటర్ బాటిల్, ట్రాన్స్‌మిటర్స్ పట్టుకొచ్చినట్లయితే అక్కడ ఆ కంపెనీ అదే ఏదైతే ఎగ్జామ్ సిటీస్ వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎలాంటి అరేంజ్‌మెంట్స్ చేయరని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది అరేంజ్‌మెంట్ చేస్తారు కొన్ని సెంటర్స్‌లో. బట్ వాళ్ళు అరేంజ్‌మెంట్ చేసినా, చేయకపోయినా మనకి అడగడానికైతే ఎలాంటి వీలైతే లేదనమాట. అలాగే ద క్యాండిడేట్స్ వేరింగ్ ఆర్టికల్స్ ఓకే. ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ ఫెయిత్ అనమాట. సో, ఇక్కడ కస్టమరీ వాళ్ళకి కల్చరల్ రిలీజియస్ అని చెప్పింది. సో, ఇది మీకు సింపుల్‌గా చెప్పాలనుకున్నట్లయితే కొంతమంది గర్ల్స్ వచ్చేసరికి సో, మనకి తెలుసు కదా! సో, ముస్లిం గర్ల్స్ సో, వాళ్ళని ఒక ట్రెడిషనల్ డ్రెస్‌లయితే సో, రిలీజియస్ డ్రెస్‌లయితే వాళ్ళైతే వస్తారనమాట. కొంత మీరు సారీస్ లాంటి అమ్మాయిలు కూడా సో, సారీస్ లాంటి వాటికైతే మీరు రాకూడదండి. సో, కొంతమంది మీరు వేసుకునే ఐటెమ్స్ బేస్ చేసుకొని సో, సింపుల్‌గా ఓకే. ఒక సింపుల్ కాటన్ టీ షర్ట్ లాంటిదైతే సో, మీరైతే వేసుకొనైతే రావాలనమాట. ఎలాంటి టెక్స్చర్ ఉన్నది కూడా మీరు తీసుకెళ్ళకూడదు. సో, అలాగే చాలా కొన్ని సెంటర్స్‌లో జీన్ కూడా ఎలా అయితే లేదనమాట. సో, ప్లెయిన్ ఓకే. మంచిగా డ్రెస్సింగ్స్ అయితే ఉంచుకోవాలి. సో, ఇక్కడ నేను మీకు శాంపుల్ పిక్చర్స్ చూపిస్తున్నాను కొన్ని. మీకు కొంచెం ఐడియా రావడం కోసం. సో, చూస్తున్నారు కదా! అమ్మాయిలైనా సరే. సో, ఇలాంటి ప్లెయిన్ టెక్స్చర్ లాంటివైతే మీరైతే వేసుకెళ్ళండి. సో, ఇందాకల గోగుల్స్ అంటే మీకు పెద్ద గ్లాస్ లాంటివి కాకుండా సో, సింపుల్ స్పెక్ట్స్ మీకు సైట్ ప్రాబ్లమ్ వల్ల గాని లేకపోతే ఏమైనా సరే మీకు హెడ్‌ఏక్ ప్రాబ్లమ్ ఉన్నట్లయితే తీసుకెళ్ళొచ్చు. సో, మీరు బ్లాక్ అయినా పట్టుకెళ్ళొచ్చు. మీకు నచ్చిన కలర్ పట్టుకెళ్ళొచ్చండి. సో, అలాగే ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను. ఇది మీకు షూ కూడా నాట్ అలౌడ్ అండి. చాలా మంది షూ అయితే అలౌడ్ అనుకుంటారు. షూ కూడా నాట్ అలౌడ్ అనమాట. మీరు ఓన్లీ స్లిప్పర్స్ అయితే వేసుకెళ్ళాలి. సో, ఈ టైప్ స్లిప్పర్స్ అయితే అబ్బాయిలు, ఈ టైప్ స్లిప్పర్స్ అయితే అమ్మాయిలు ఏసుకోవాలండి. సో, మీకు ఆ షూ లాంటివి, స్పోర్ట్స్ షూ లాంటివి, స్టైల్ షూ లాంటివి అయితే నాట్ అలౌడ్ అనమాట. అక్కడ స్పెక్స్ చూసారు కదా! సో, ఈ స్పెక్స్ లాంటివి గాని, బ్రేస్లెట్స్ గాని సో, వాలెట్స్ సో, ఈ టైప్ ఆఫ్ షూస్ కూడా కొన్ని సెంటర్‌లో అయితే వాళ్ళు అలౌ చేయరనమాట. సో, ఈ టైప్ ఆఫ్ ఏమైనా మెడలో వేసుకున్నా సరే వాళ్ళైతే అలౌ అయితే చేయరనమాట. ఈవెన్ థౌట్ మీకు మెకానికల్ వాచెస్ ఉన్నా సరే అవి కూడా మీకైతే అలౌ చేయరండి. సో, చూస్తున్నారు కదా! మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. సో, అమ్మాయిలైతే ఈ విధమైన డ్రెస్సులైతే ఏసుకొని వస్తూ ఉంటారు. సో, అది కూడా ఒకసారి చూసుకోండి. అవి కూడా నాట్ అలౌడ్ అనమాట. అబ్బాయిలు కూడా పిచ్చి పిచ్చి జోబీలున్నవైతే ఏసుకొని వస్తారు. సో, సింపుల్ ప్యాంట్ అయితే ఉండాలి. సింపుల్ చెప్పులైతే ఉండాలనమాట. సో, అమ్మాయిలైతే ఈ విధంగా సింపుల్ టీ షర్ట్ ఎనీ కలర్ అండి. సో మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. సో వీలైతే వైట్ కలర్ అయితే ఏసుకొని ట్రై చేయండి. 90%, 99% వైట్ కలర్ కాటన్ టీ షర్ట్స్ లాంటివైతే ఏసుకొని రావడానికి ట్రై అయితే చేయండి. సో వాటి ఒకవేళ మీ దగ్గర అలాంటి డ్రెస్ లేకపోయినట్లయితే వీలైనంత వరకు కూడా ఆ డ్రెస్ కోడ్‌కి సంబంధించి సో ప్యాంట్ కానివ్వండి, లేకపోతే మనకి టీ షర్ట్ కానివ్వండి, ఆ ప్రొడక్ట్స్ మొత్తం కొన్ని నేను ట్యాగ్ చేస్తానన్నమాట వీడియోకి. సో అవి అయితే బై చేయొచ్చు. సో మీకు ఇంకా టైమ్ ఉంది కాబట్టి మీరు బై చేసినట్లయితే సో, అలాంటివి లేకపోతే మీరు షాప్‌కెళ్ళి తీసుకున్నా లేకపోతే ఇప్పుడు నేను పెట్టిన బై చేసి మీకు ఆ టైం కల్లా ఆర్డర్ తెచ్చుకొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఇంకా మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది కాబట్టి సబ్మిట్ చేసుకున్నా సరిపోతుంది.
సో చూస్తారు కదా, ఇంకా క్లారిటీ తీస్తున్నాను. మీకు ఇలాంటి షూస్ కూడా అయితే నాట్ అలౌడ్ అనమాట. ఇలాంటి షూస్ కూడా మీరైతే తీసుకెళ్ళడానికి అలౌ అయితే లేదు. జాకెట్స్ ఇలాంటివి అయితే తీసుకెళ్ళడానికి అలౌ అయితే లేదు. ఓకే. సో ప్లెయిన్ టీ షర్ట్స్, ఓకే, ప్లెయిన్ టీ షర్ట్స్ తీసుకెళ్ళడానికి ట్రై అయితే చేయండి. మీరు చూస్తారు కదా ఈ ఐటమ్స్, లైక్ మీరు ఇక్కడ ఇలాంటి కొన్ని స్మాల్ పెన్స్ కూడా మీరు తీసుకెళ్ళకూడదండి. సో ఒక వైట్ పేపర్ పెన్స్ తీసుకెళ్తాను, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్తాను, బెల్ట్ వేసుకెళ్తాను అన్నా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. సో చాలా మంది ఏంటంటే ఇలాంటి మోసాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకో టిప్ ఏంటి అనుకున్నట్లయితే, సో ఇంకొక నా పర్సనల్ అడ్వైజ్ ఏంటి అనుకున్నట్లయితే, మీరు ఎవరైతే కొంచెం ఆర్నమెంట్స్ లో డౌట్ ఉన్నట్లయితే, సో ఎవరైనా లైక్ ముస్లిం అమ్మాయిలు ఎవరైనా సరే వాళ్ళ డ్రెస్ కోడ్ లో వెళ్ళినట్లయితే అప్లికేషన్ అడుగుతారు కాబట్టి, సో అప్లికేషన్ మెన్షన్ చేస్తున్నప్పుడు చెప్పారు కాబట్టి, మీరు 1 or 2 hours ముందైతే వెళ్ళినట్లయితే వాళ్ళక్కడ అన్ని కూడా చెక్ చేసి మిమ్మల్ని లోపల పంపిస్తారనమాట. సో టిప్ నెంబర్ 1 ఏంటంటే, ఒక 1 hour లేదా 2 hours ముందైతే వెళ్ళండి. టిప్ నెంబర్ 2 ఏంటి అనుకున్నట్లయితే, మీరు మీ పేరెంట్స్ అయితే వెళ్ళి, సో ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా మీ గార్డియన్ ఎవరైనా ఉంటారో, సో మీ పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే మీ బ్రదర్, మీ సిస్టర్ ఎవరైతే మీ తాలూకాలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకైతే చెప్పండి. మీరు కొంచెం ముందే వెళ్ళి, ఒక 2 hours ముందే వెళ్ళి అక్కడ ఏమన్నా అబ్జెక్షన్ చేసినట్లయితే, సో అప్పుడు మీ ఒక పర్స్ గాని, లేకపోతే మీకేమన్నా వాలెట్ గాని, లేకపోతే మీకేమైనా పెన్స్ గాని, మీకేమైనా బంగారం ఆర్నమెంట్స్ గాని, సో వాళ్ళు అలౌ చేయకపోయినట్టయితే, వాళ్ళక్కడ సేఫ్టీ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పేసారు కాబట్టి క్లియర్‌గా, మీరు మీ పేరెంట్స్‌కి, లేకపోతే మీ బ్రదర్‌కి, మీ ఇండివిడ్యువల్‌కి అయితే అవి ఇచ్చుకుంటారనమాట. సో అప్పుడు మీకు కూడా సపోర్టివ్‌గా ఉంటుంది. ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా సరే మీకు వెంటనే ఉంటుంది. సో ఈ వీడియో చూసారు కాబట్టి నాకు తెలిసినంత వరకు 99.9% అయితే మీకు ఎక్కడ కూడా రాదండి. 100% అయితే మీరు ఇవన్నీ ఫాలో అయినట్లయితే మీకు నీట్ ఎగ్జామ్ రోజు, సో మీకు మళ్ళీ ఎవరు కూడా ఆపలేరు. సో ఎలాంటి అబ్జెక్షన్ కూడా మీకైతే రాదు. హ్యాపీగా ఎగ్జామ్ అయితే రాస్తారు. హాల్ టికెట్స్ అనేవి అయితే ఉన్నాయో, సో అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి మే 1 ఆర్ ఏప్రిల్ ఎండింగ్ అయితే రిలీజ్ చేస్తారండి. సో రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్‌లో వీడియో అయితే ఉంటుంది. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు కూడా ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్, ఓకే, థంబ్ ఎక్కడ వేయాలి, ఫింగర్ స్టాంప్ మీద ఎక్కడ చేయించాలి, సో అలాగే సైన్ ఎక్కడ చేయాలి అని చెప్పేసి, సో మీకు అన్ని, ఓకే, హాల్ టికెట్ ఎలాగా ఫిల్ చేయాలి, హాల్ టికెట్‌లో డీటెయిల్స్ అంటే లైక్ సిగ్నేచర్, స్టాంప్ అవన్నీ ఎక్కడ, థంబ్ ఇంప్రెషన్స్ అన్ని ఎక్కడ వేయించాలి, మొత్తం ఇంపార్టెంట్ గైడ్‌లైన్స్ అన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే నీట్‌కి సంబంధించి సో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, సో అలాగే ఇన్ఫర్మేషన్, ఇంకా గైడెన్స్ వీడియోస్ అయితే మీకు వస్తాయన్నమాట. రిజల్ట్స్ కానివ్వండి, నెక్స్ట్ రాబోయే కౌన్సిలింగ్స్ కానివ్వండి, సో వాళ్ళన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే నీట్ కౌన్సిలింగ్ వాళ్ళకి అందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్‌లో పెట్టుకొని, అలాగే వీడియో కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం సో మన టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ ఛానల్ గ్రూప్స్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నా. అక్కడికైతే వచ్చినట్లయితే మీకు నీట్‌కి సంబంధించి మాక్ టెస్ట్‌లు గాని, మెటీరియల్స్ గాని అక్కడైతే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. సో వెంటనే వెళ్లి టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయితే అయిపోయి, సో మీకేమైనా డౌట్స్ ఉన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతో పాటు టెలిగ్రామ్, ఇంకా వాట్సాప్ ఛానల్‌లో మీరు క్వెషన్స్ అయితే నన్నడిగితే అడగొచ్చనమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు. సో అలాగే ఇంకా డౌట్స్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసి అడగండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ సో బాయ్.